బీహార్లో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు సర్వసాధారణంగా మారాయని విమర్శించింది. దేశ రక్షణను బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. ప్రధాని మోదీ పాలనలో నార్త్ ఈస్ట్ అభివృద్ధి ఆగిపోయిందన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. ఎంఐఎం చీఫ్ కమల్ హాసన్ను రాజ్యసభ ఎంపీగా ప్రకటించారు సీఎం స్టాలిన్. బీహార్లో జంగిల్ రాజ్ తారాస్థాయికి చేరుకుందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో నేరస్తులు యథేచ్ఛగా తిరుగుతున్నా డబుల్ ఇంజిన్ సర్కార్ పట్టించుకోవడం లేదని తెలిపింది. గూండాలు, రౌడీలకు అధికారంలోని నేతలే రక్షణగా ఉన్నారని ఆరోపించింది. బీహార్లో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, కిడ్నాప్లు సర్వసాధారణంగా మారాయని తెలిపింది. ప్రజల భద్రతను డబుల్ ఇంజిన్ సర్కార్ గాలి కుదిలేసిందంటూ ఎక్స్లో పోస్ట్ చేసింది కాంగ్రెస్. దేశ రక్షణను బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ పార్టీ అలా ఎప్పటికీ చేయదన్నారు. కాంగ్రెస్ కు బీజేపీకి ఉన్న తేడా అదేనన్నారు. భారత సైన్యానికి మద్దతుగా బెంగళూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన జై హింద్ ర్యాలీలో పాల్గొన్నారు. దేశం కోసం కాంగ్రెస్ ఎవరితోనైనా ఫైట్ చేస్తామన్నారు కేసీ. The moment they know about the incident, they send the minister to the Kashmir and they take care. I think they arrange the special flight itself. They take care and here travel arrangements of everything for the victim families, but it was a terrible situation for all of us. The sign is very clear to create division on communal line in India was national. But we are very really say proudly that India stand together that occasion. Beyond caste, beyond political line, beyond anything, India stand together along with our armed forces. అసోంలో నకిలీ ఎన్కౌంటర్లపై దర్యాప్తు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్. సుప్రీం ఆదేశం బీజేపీ ప్రభుత్వం అక్రమాలకు నిదర్శనమన్నారు. అసోం పోలీసులతో సీఎం హిమంత బిశ్వ శర్మ బలవంతంగా చట్టవిరుద్ధమైన పనులు చేయిస్తున్నాడని ఆరోపించారు. అక్రమ బొగ్గు రవాణా, ఇల్లీగల్ డ్రగ్స్ సప్లైకి నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను బీజేపీ అడ్డాగా మార్చిందన్నారు గౌరవ్ గొగోయ్. सुप्रीम कोर्ट से ये राय जब निकलता है तब पता चल जाता है कि किस प्रकार से असम में मुख्यमंत्री हिमंत बिश्व शर्मा ने पुलिस को एक राजनीतिक अस्त्र के रूप में धारण कर लिया है और पुलिस पर जोर डालकर उनसे पुलिस के द्वारा गैर कानूनी काम करवा रहे हैं. ये पहली बार हम देख रहे हैं इतने सालों के बाद और ये इस सब का जिम्मेवार असम के मुख्यमंत्री हिमंत बिश्व शर्मा जी को लेना पड़ेगा. జమ్మూ కాశ్మీర్లో మళ్లీ పహల్గాం లాంటి ఉగ్రదాడులు జరగకుండా కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా. దీనికోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య సమన్వయం అవసరమన్నారు. జమ్మూ కాశ్మీర్లో మళ్లీ టూరిజం పుంజుకునేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పర్యాటకుల భద్రత లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరే ఉండడంతో కేంద్రం పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు సీఎం ఒమర్ అబ్దుల్లా. The fact is that security and law and order is not the responsibility of the elected government. Whose responsibility is it? The lieutenant governor. Therefore, clearly, there are three sets of sort of power centers that need to coordinate to ensure that things go smoothly here. That the union government, the elected government, and the set of government that is represented by Raj Bhavan, we need to work together to ensure that what happened on the 22nd of April doesn't happen again. ఆపరేషన్ సింధూర్ పై ప్రపంచ దేశాలకు వివరిస్తున్నారు ఆల్ పార్టీ ఎంపీలు. ఇప్పటికే విదేశాలకు వెళ్లిన 7 ఎంపీ బృందాలు పాక్ క్రాస్ బార్డర్ టెర్రరిజంపై ఆధారాలతో సహా తెలియజేస్తున్నారు. ఏథెన్స్ లో డీఎంకే ఎంపీ కనిమొలి నేతృత్వంలోని బృందం గ్రీస్ పార్లమెంటరీ ప్రతినిధి సభ్యులను కలిశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత పరిస్థితులపై వివరించారు ఎంపీ కనిమొలి. Pakistan has to dismantle these terrorist outfits in their own soil, put an end to them, and then come to the negotiating table. And we come here, seeking your understanding. We want Greece to stand with us because you're a very important voice in the European Union and in the Security Council. So we have to build this pressure to stop terrorism. మక్కల్ నీతి మయం పార్టీ చీఫ్ కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారు. 2 పార్టీల మధ్య పొత్తులో భాగంగా కమల్ కు రాజ్యసభ ఎంపీ సీటు ఇచ్చినట్లు తెలిపింది డీఎంకే. ప్రస్తుతం తమిళనాడులో 6 ఎంపీ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో డీఎంకే 4 ఎంపీ సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉంది. ప్రధాని మోదీ పాలనలో దేశంలో పేదరికం, నిరుద్యోగం పెరిగాయన్నారు ఇండియా కూటమి నేతలు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీజేపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు.